రిలీజ్ చేసినటువంటి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ శ్రేణులు కావచ్చు ఇటు కూటమి శ్రేణులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టయితే కనిపించింది. పూర్తిగా దీంట్లో లోకేష్ మార్క్ కనిపించింది అనే మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే పూర్తిగా యువగలం పాదయాత్రలో కావచ్చు లేదంటే గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే కార్యకర్తలు ఆ ప్రభుత్వానికి ప్రజల కోసం ఎదురొడ్డి నిలబడి కేసులకు కావచ్చు ఒత్తిడికి కావచ్చు అన్నిటికీ నిలబడి ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగింది. ఈ నామినేటెడ్ పోస్టుల్లో వాళ్లకు పదవులు దక్కాయంటూ కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. చూద్దాం. ఏపీలో ఇటీవల జరిగిన నామినేటెడ్ పోస్టుల భర్తీ కూటమి పార్టీల శ్రేణులకు సంతృప్తి కలిగించింది. ప్రధానంగా టీడీపీ కార్యకర్తల నుంచి సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఈ పదవుల భర్తీలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ ప్రభుత్వం తప్పుడు కేసులు వేధింపులను ఎదుర్కొని నిలబడి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలకు నామినేటెడ్ పోస్టులో న్యాయం జరిగింది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భర్తీకి సంబంధించి లోకేష్ బృందం విస్తృతంగా కసరత్తు చేసింది. ప్రతిపక్షంలో ఉండగా కష్ట నష్టాల కోర్చి ఎన్నికల్లో పార్టీని విజయ పథంలో నడిపిన నేతలు శ్రేణులకు పదవులు నజరానాగా అందించారు. అధికారంలోకి వచ్చాక కొందరు నాయకుల సిఫార్సులతో అనేక మంది నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నించారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా పనిచేసిన వారికే ప్రాధాన్యమివ్వాలని భావించిన లోకేష్ బృందం కొన్ని మార్గాలను అవలంబించింది. గత 5 ఏళ్లలో ఏ నియోజకవర్గంలో ఎవరు ఎలా పనిచేశారు, ప్రభుత్వ ఒత్తిళ్లు తట్టుకుని పనిచేసిన వారెవరు, దాడులకు గురైన వారెవరు, కేసులు ఎదుర్కొంటున్న వారెవరు అనేవి పరిగణలోకి తీసుకుని సమాచారం సేకరించారు. పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి, మీడియా, సొంత నెట్వర్క్ నుంచి కూడా సమాచారం తెప్పించుకుని అన్ని క్రోడీకరించి కష్టకాలంలో నమ్మిన బంట్లుగా ఉన్నవారినే అందలమెక్కించారు. దీనికి తోడు లోకేష్ తన పాదయాత్ర సందర్భంగా వివిధ నాయకులపై చేసిన పరిశీలన వివరాలు కూడా జతచేశారు. ఎన్నికల తర్వాత టీడీపీ ఢీలా పడిపోయింది. కేడర్లో నిస్సత్తువ ఆవరించింది. 2019-24 మధ్య ప్రత్యక్ష నరకం చూసింది. తీవ్ర అణిచివేతకు గురైంది. ఇంతటి నిర్బంధంలో నేనున్నానంటూ తెగించి అనేక ప్రతిబంధకాలు, రాజ్యహింసకు ఎదురొడ్డి లోకేష్ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇక ఏపీలోని యువ నాయకులంతా లోకేష్ వెంట నడిచారు. పాదయాత్రలో లాఠీ దెబ్బలు తిన్నా జంకలేదు. 226 రోజులు 3132 కిలోమీటర్లు ఎన్నో కష్టనష్టాల కోర్చి తిరిగారు. పాదయాత్ర మొదలైనప్పుడు టీడీపీ శ్రేణులు తీవ్ర నిస్పృహలో ఉన్నారు. అది ముగిసే నారికి సమరోత్సాహంతో నిలబడ్డారు. ఎన్నికల్లోనూ కలబడ్డాయి. ఫలితంగా కూటమి ఘన విజయం సాధించింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా కూటమి శ్రేణులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అవును, ఏదైతే దాదాపు 20 నామినేటెడ్ పోస్టులు తొలిజాబితాగా విడుదల చేశారో వాటి పట్ల కూటమి ప్రభుత్వంలో హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కష్టపడ్డ వారికి మొత్తం కూడా పార్టీ గుర్తించింది అన్న కోణం మొత్తం కూడా టీడీపీ శ్రేణుల్లో కూడా వ్యక్తపరుస్తున్నారు. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే కష్టకాలంలో ఏదైతే టీడీపీ కావచ్చు లేకపోతే జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు కష్టకాలంలో అప్పుడు గట్టిగా ఆదుకున్న వారికే ఈ పట్టం కట్టారని చెప్పి కూడా టీడీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ భావిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీకి వచ్చిన ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ టైంలో పార్టీకి అండగా నిలిచిన వారికి మాత్రం ఈసారి ఏదైతే నామినేటెడ్ పోస్టులో ఖచ్చితంగా గుర్తింపు వచ్చిందని కూడా అందరూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో మాత్రం వైసీపీ అరాచకాలకు తట్టుకుని టీడీపీ గట్టిగా నిలబడిందని చెప్పుకోవచ్చు. ఆ టైంలో అంటే మొదట్లో అయితే దాదాపు 2 సంవత్సరాల వరకు అయితే ఎక్కడా కూడా కార్యకర్తలు ఎక్కడో బయటకు వచ్చిన పరిస్థితి కూడా ఎక్కడా లేని పరిస్థితి కూడా ఏర్పడింది. ఆ తర్వాత ఒంగోలులో మహానాడు తర్వాత టీడీపీలో ఒక కొత్త జోషుని నింపింది. అనంతరం ఏదైతే యువనేత లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టారో పాదయాత్రకి ఎన్నో అడ్డంకులు అటు స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని మొత్తం ఆ పాదయాత్రని విజయవంతంగా కూడా చేయడం కూడా జరిగింది. మొదట్లో పాదయాత్రకైతే మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ అది రాను రాను
ప్రజల్లో బాగా ఆదరణ పెరిగి చివరికి వచ్చేవాడికి విజయ అవకాశాలు అంటే టీడీపీ పార్టీ ఇంత ఘన విజయం సాధించడానికి లోకేష్ పాదయాత్ర ఎంతో దోహదపడింది. అయితే ఆ పాదయాత్రలో కష్టపడిన యువత చాలా మంది ఉన్నారు. అందుకని ఆ యువతకి ఎవరెవరు కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా పెద్దపీట వేయాలని చెప్పి కూడా లోకేష్ నిర్ణయించుకున్నాడు. అలాగే పాదయాత్రలో ఆయనకు వచ్చిన అనుభవాలన్నీ కూడా జోడీకరించుకుని మొత్తం కూడా ఈ ఏదైతే ఈ నామినేటెడ్ పోస్ట్ లో ఒక కసరత్తు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక లోకేష్ మొదటి నుంచి కూడా ఎవరెవరైతే పార్టీ కష్టపడ్డారో వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి కూడా లోకేష్ మొదటి నుంచి కూడా భావించారు. అదే విధంగా కూడా ఈసారి అయితే అంటే ఈ స్కూట్నీ విషయంలో చూస్తే కనుక ఎవరెవరు కష్టపడ్డారు ఏంటి అనేది అన్ని రకాలుగా సర్వే నిర్వహించారు. అటు పార్టీ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తో పాటు మీడియా నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, IVRS లో వచ్చిన ఫీడ్బ్యాక్ అన్ని జోడీకరించుకుని మొత్తం కూడా ఈసారి ఈ నామినేటెడ్ పోస్టుల ప్రక్రియ మొత్తం కూడా చాలా విజయవంతంగా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ మొదటి లిస్ట్ లో వచ్చిన దాదాపు 20 మంది కూడా మొత్తం కూడా పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి కూడా టీడీపీ శ్రేణుల్లోను కార్యకర్తల్లోను నెలకొన ఉంది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.